తెలుగుదేశం పార్టీ నాయకులు స్పోక్స్ పర్సన్ సంపత్రాజు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, నమస్తే అండి. సో కొత్త శాఖలు 17 మందికి కొత్తగా అవకాశం. వారితో పాటు ఇక్కడ ఇంకొక అంశం కూడా చర్చించాలి సంపత్రాజు గారు. గత ప్రభుత్వం 2వ టర్ము మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కమ్మ సామాజిక వర్గానికి ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి చూసాం. కానీ ఇప్పుడు అలాగ సామాజిక వర్గాల మీద ఏ విధమైనటువంటి భేషజాలం లేకుండా చంద్రబాబు నాయుడు గారు అన్ని సామాజిక వర్గాలకు కూడా అవకాశం కల్పించారు. ప్రత్యేకంగా రెడ్డి సామాజిక వర్గానికి కూడా ప్రధానంగా అవకాశం కల్పించారు. సో ఎలా చూడొచ్చు ఈ అంశాలన్నీ? రమణారెడ్డి గారు, మీకు అదేవిధంగా ప్యానల్లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా, అదే ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. ఇక్కడ ఒక విషయం అండి, గడిచిన ఏదైతే 5 సంవత్సరాలు మనం కానీ చూసుకున్నట్లయితే ఏ ఒక్క మంత్రి, ఇందాకనే మనకి చెప్పారు, పెద్దలు చెప్తున్నారు, ఏ శాఖ మీద విశ్లేషణ జరగలేదు అని. అది వాస్తవం. ఏ శాఖ మీద ఏంటండి, ఒక అఫీషియల్ ప్రెస్ మీట్ ఇప్పటిదాకా ఆ శాఖల మంత్రులు కానీ ఇప్పటి వరకు 5 ఏళ్లలో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పటిదాకా అఫీషియల్ ప్రెస్ మీట్ లేదండి. కర్మ రాష్ట్రానికి. గడిచిన 5 సంవత్సరాల్లో ఏదైనా కొత్త మంత్రులు వచ్చినా, ఎవరు వచ్చినా, సీనియర్లు వచ్చినా, ఎవరు వచ్చినా ఒక రూల్ బుక్ అని ఉంటుంది. ఆ రూల్స్ పాటించాల్సిన అవసరం ఉంది. గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఎవరు రూల్ పాటించలేదండి. ప్రభుత్వంలో పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటే అదే రూల్ గా అధికారులు కూడా, కర్మ ఏంటంటే అధికారులు కూడా అదే రూల్ గా పాటించి ఈ రాష్ట్రాన్ని తప్పుపట్టించే పరిస్థితి మనం చూసాం. రూల్ బుక్ పాటించిన ఎక్కడ ఏ శాఖలోనూ రూల్ బుక్ పాటించలేదు, రూల్స్ ఫాలో కాలేదు కదా. ఆ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. ఈ రోజు రాష్ట్రానికి ఉన్న పరిస్థితి కానీ చూసినట్లయితే ఆర్థిక వ్యవస్థ కుప్పగొలిపోయింది. అదేవిధంగా ఖజానా ఖాళీ అయింది, లక్షల కోట్ల అప్పులు ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది రాష్ట్రానికి పునర్నిర్మాణం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రజలందరూ కోరుకున్నారు. ఈరోజు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పులు అవన్నీ కూడా మాట్లాడుకుంటే ఇంకా వేస్ట్ అండి, వాళ్ళు తీసేసి పక్కన పెడితే. ఈ రోజు కనీసం మనం మాట్లాడుకుంటున్నాం, ఏదైనా మంత్రులు శాఖలు కేటాయించారు, కొత్త వారికి ఇచ్చారు, అనుభవజ్ఞులకి ఇచ్చారని. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పరిపాలన పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా ఇప్పుడు దాకా ఫెయిల్ కాలేదు. పరిపాలన పరంగా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడింది, రాష్ట్రానికి ఉపయోగపడింది, అదేవిధంగా రాబోయే తరాలకు కూడా ఉపయోగపడిన పరిస్థితులు మనం చూసాం. ఈ రోజు ఏ శాఖలు కేటాయించకుండా దాదాపు మంత్రులుగా ప్రమాణం చేసిన తర్వాత వెంటనే శాఖలు ఇవ్వకుండా దాదాపు 4 రోజులు ఆగి వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి, వాళ్ళ అనుభవాలను బట్టి, వాళ్ళ ఆసక్తిని బట్టి వాళ్ళందరినీ కూడా పరిశీలించి ఈ రోజు మంత్రులుగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజు తీసుకున్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో, పెద్దలు కానీ లేకపోతే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కానీ సీనియర్లు కానీ ఎవరు కూడా వాళ్ళ ఆసక్తిని బట్టి, వాళ్ళ అనుభవాన్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి దాని మీద ఉన్న ఆలోచనని బట్టి ఈ రోజు మంత్రులుగా తీసుకున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఏదైతే కొత్తగా మంత్రులు వచ్చారో వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా చేస్తారు, రాష్ట్రాన్ని మంచి గాడిలో పెడతారని చెప్పేసి మనం అయితే అనుకుంటాం. అయితే గత ప్రభుత్వం కానీ ఎత్తుకున్నట్లయితే ఏదైనా కూడా గత ప్రభుత్వంలో ఒక కులాల్ని కించపరుస్తూ మాట్లాడే వ్యవస్థను మనం చూసామండి. ఎందుకంటే ఆనాడు పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా ఆ శాఖల మంత్రులు ఉంటారు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏదైనా కాపు ఉంటే కాపు శాఖ మంత్రులు వస్తారు, వాళ్ళు తిడతారు. ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే కమ్మ శాఖ మంత్రులు వస్తారు, వాళ్ళు తిడతారు. లేదంటే ఒక ఎస్సీ మంత్రి మాట్లాడితే ఎస్సీ శాఖ మంత్రి వస్తారు, తిడతాడు. మరీ ఘోరం ఏంటంటే బ్రహ్మనాయుడు గారు, ఒక్క ప్రశ్న మనం వేసుకోవాలి. గత ప్రభుత్వంలో సమాచార శాఖ మంత్రి ఎవరంటే మీరు చెప్పలేరు, మేము చెప్పలేము. ఎవరికి ఏ శాఖలో వారు ఆ శాఖల మీద ఎప్పుడన్నా రివ్యూలు పెట్టి దాని మీద ఎప్పుడన్నా పోరాటం చేస్తే వారి అది గుర్తుండిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అదే చెప్తున్నాను. 85లో ఎప్పుడో కేసీఆర్ గారు 85, 89లో రవాణా శాఖ చేశాడని మనం గొప్ప చెప్పుకుంటున్నాం. అవును. ఎప్పుడో 90, 94, 90, 96లో చంద్రమోహన్ రెడ్డి గారు ఏదైనా ఉంటే క్రీడల శాఖ మంత్రిగా చేశాడు, లేకపోతే ఇంకో శాఖ మనం చెప్పుకుంటాం. అంటే గతంలో పనిచేసినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శాఖలకి గౌరవాన్ని తీసుకొచ్చారు. ఆ శాఖలు కూడా రాష్ట్ర ప్రజలు గుర్తుకునే పరిస్థితుల్లో వాళ్ళు ప్రవర్తించారు, ప్రజలు కూడా గుర్తించుకున్నారు. అవును. గడిచిన 5 సంవత్సరాల్లో మనకు తెలిసిన ఒకే ఒక మంత్రి, అన్ని శాఖలకు సంబంధించి ఒక మంత్రి ఉంటాడు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు సకల శాఖ మంత్రి ఉంటాడు. కాబట్టి ఆయన ఏది మాట్లాడితే అది శిలాశాసనం లాగా అయిపోయే పరిస్థితి మనం చూసాం. కాబట్టి గత ప్రభుత్వం ఏదైతే ఉందో అది నాశనాన్ని చేసి వినాశనాన్ని దిశగా ఈ రాష్ట్రాన్ని తీసుకోవాలనుకున్నారు. ప్రజలు మంచిగా బుద్ధి చెప్పారు. ఎటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర అభివృద్ధి పరంగా బ్రహ్మాండమైన స్థితికి వెళ్ళిపోద్ది. రెండోది ఏంటంటే, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఇప్పుడు పెద్దలు మాట్లాడారు పంచాయతీ రాజ్ అని. ఏ శాఖ తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ ఏందండి.
పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళని 6 నెలలు కష్టపడి ఏ శాఖ తీసుకుంటే ఆ శాఖ న్యాయం చేసే పరిస్థితుల్లో ఈరోజు కొత్త వ్యక్తులు ఉన్నారు. ఇంత ముందు లాగా గట్కాలు మట్కాలు సంబరాలు అలాంటి మంత్రులు లేరండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు. గుట్కా మంత్రులు లేరు, మట్కా మంత్రులు లేరు, సంబరాలు రాంబాబులు లేరు. ఇక్కడ అందరూ కూడా చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, ఏదైనా ఉంటే పరిపాలన పరంగా అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే ఈ రోజు మంత్రి పదవులకు వచ్చారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా తీసుకెళ్తారు. ఇంకోటి విషయం ఏంటంటే బ్రహ్మనాయుడు గారు, మాకు దాదాపు చంద్రబాబు నాయుడు గారు 95 నుంచి కానీ లేకపోతే రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కానీ ఎప్పుడు కూడా పార్టీ పదవుల్లో కూడా అన్ని కులాలకి సమాన ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. చాలా గంటలని చెప్తాం మేము. ఎటువంటి పరిస్థితుల్లో ఈ రోజు దాకా ప్రతి కులం ఉండాల్సిందే, ప్రతి ఒక్క కమ్యూనిటీని సమతుల్యంతో పార్టీ ఏదైతే నిర్మాణం ఉంటుందో అదేవిధంగా జిల్లాల బాడీలు కానీ, గ్రామ స్థాయి బాడీలు కానీ, లేకపోతే రాష్ట్ర స్థాయి బాడీ కానీ ప్రతి కులం ఉండేటట్టుగా బాబు గారు చూసుకుంటారు. కాబట్టి అదేవిధంగా మంత్రులు కూడా సమతుల్యత ఉంటుంది. దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కులాన్ని వేరు చేసి గందరగోళం చేసే పరిస్థితుల్లో ఉండదు. కాబట్టి రాష్ట్రం ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో 5 ఏళ్లలో ఎక్కడికో వెళ్ళిపోద్ది, బ్రహ్మాండంగా ఉంటది. రాష్ట్ర ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నారు, అభివృద్ధి పరంగా వెళ్తారని చెప్పి మాత్రం మేము తెలియజేసుకుంటున్నాం. రైట్, మళ్ళీ వస్తాం సార్.